మనమందరం కలిసి మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునకే మహిమ కలగాలి అని మనమందరం కూడా కలిసి ఆ పని జరిగిద్దాం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు, ఒకటి దేవునికి మహిమ కలగాలి, రెండవది కొన్ని ఆత్మలు సేవ్ అవ్వాలి. అది కొన్ని ఆత్మలు రక్షణ పొందాలి. ఈ దర్శనంతో, ఈ దృక్పథంతో మనం ప్రార్థన చేద్దాం, మనసారా ప్రభువుని స్తుతిద్దాం, ప్రార్థనలు చేద్దాం. పిల్లరా, ప్రతి దినము కూడా మరి ఇప్పుడు చెప్పటం ఇవి తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం. ప్రతిదినము కూడా మనసారా ప్రభువుని స్తుతిస్తాం. ఉదయకాలం అయితే కొన్ని ప్రార్థనలు జరుగుతాయి. ఇక్కడ ఉదయకాలం ప్రార్థనలు జరుగుతాయి, ప్రభువుని స్తుతిస్తాం, తర్వాత వాక్య ధ్యానం. అలాగే రాత్రికాల సమయాల్లో అందరం కలిసి ఈ పూటాలలో మరి నేను లేటుగా టైం తీసుకుంటూ పోతున్నా, ఎందుకంటే స్తుతించడానికి సమయం సరిపోట్ల కనుక నేను లేటుగా మనం వాక్యానికి సమయం తీసుకుంటాను. మొత్తం 10 పాటలు పాడతాం. రమేష్ 10 పాటలు, దేవునికి స్తోత్రం చెప్పండి. 3 పాటలు మరి యవన బిడ్డలు, 3 పాటలు యవన మన బిడ్డలు, 3 పాటలు ప్రయత్నం బిడ్డలు, ఒక పాట మనం అందరం కలిసి ఆరాధన చేసుకుంటాం. నెక్స్ట్ నేను వాక్యం తీసుకుంటా. అట్లా మనసారా ప్రభువుని ఆరాధించుకుంటాం. ఉదయకాల సమయం అయితే ఇలాగ ఆరాధించుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన కూడా చేసుకుంటాం. కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇలాగ దేవుని మహిమార్థమై మీటింగ్స్ జరపబోతున్నందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. అది ఆ రీతిగా మీరు ప్రార్థన ద్వారా సిద్ధపడాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాను. మంచిది పిల్లరా, కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని విని ఆరాధన చేసుకొని ప్రభు ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మార్పు కొరకు చిన్న పల్లవి చరణాన్ని పాడి దేవుని వాక్యంలోకి వెళదాం. మాట్లాడుమయ్యా అనే పాట. దేవునికి స్తోత్రాలు, మహిమ కలుగును గాక. మరొక గుడ్ న్యూస్, ఈ సభల సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఒక పాటల ఆల్బమ్ మనం రిలీజ్ చేస్తున్నాం. దేవునికి మహిమ. అలాగే మంచి పాటల పుస్తకం అంతకుముందు చేయించాము. గడిచినటువంటి 3 సంవత్సరాలు అలా బుక్గా కాకుండా ఒక సీట్లో మనం చేయించాం, సీట్ వేసుకుంటూ వచ్చాం. అయితే ఈ సంవత్సరం ఆ గడిచినటువంటి 3 సంవత్సరాల పాటలు, ఈ కొత్త సంవత్సరం పాటలు అన్నీ కలిపి ఒక బుక్కుగా మనం తయారు చేసి ఈ సభలలో మనం తీసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. అనేకులకు ఇవ్వబోతున్నాం. వీటి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామమున తెలియజేస్తున్నాను. దేవుని ఘనమైన పని కొరకు హృదయంలో చాలా ఆశలు ఉన్నాయి. మన ఆశలు తీర్చేవారు ఎవరో? యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రభునామాన్ని ఘనపరుద్దాం. చిన్న మార్పు కొరకు పాట. ఏం పాటమా? మాట్లాడుమయ్యా వాక్యమైన యేసయ్యా, మా జీవితములు మండించుమయ్యా. మాట్లాడుమయ్యా వాక్యమైన యేసయ్యా, మా జీవితములు మండించుమయ్యా. వాక్యమైన దేవా, జీవమైన దేవా, నీకే మా స్తుతి ఆరాధన. వాక్యమైన దేవా, అవునయ్యా, నీకే మా స్తుతి ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. మాట్లాడుమయ్యా మాట్లాడుమయ్యా వాక్యమైన యేసయ్యా, మా జీవితములు వెలిగించుమయ్యా. మా జీవితములు మండించుమయ్యా. ప్రభువుకు స్తోత్రం. క్లుప్తమైన దైవ ధ్యానము కొరకు దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. బైబిల్స్ ఉన్న బిడ్డలు చూడడానికి 12వ అధ్యాయము ఆఖరి వచనం 13వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తాను. పిల్లరా, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల, అమ్మా కొంచెం తగ్గించుకోరాదు, విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మరొకసారి, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల, విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో
నిలిచెదవు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించి మనతో మాట్లాడునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన గొప్ప యేసయ్య, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినాలన్నీ కూడా క్షేమముగా నెమ్మదిగా దాటిపోనిచ్చి మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినములోనికి నాయన, ప్రభు దినములోనికి, ఆరాధనా దినములోనికి సంఘముగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. చేరి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. మా ముఖాలన్నీ ప్రభా నీకు చూపించుకోవడానికి, మా స్వరాన్ని మేము వినిపించుకోవడానికి నాయన మేమందరం వచ్చాం తండ్రి. మా ముఖం చూస్తే చాలు, మాకేం కావాలో నీకు తెలుసయ్యా. మా స్వరం వింటే చాలు ప్రభా, మా సమస్య ఏమిటో నీకు అర్థమైపోయిద్దయ్యా. నీ పాదాలు కొందనాలు అయ్యా. మా ముఖాలు చూపించుకోవటానికి, మా స్వరాలు మీకు వినిపించడానికి అయ్యా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా తోడై ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మనసారా ప్రభా కొన్ని కీర్తనలు పాడుకున్నామయ్యా. సంఘమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించుకున్నాం. నీకే మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాకయ్యా. మా హృదయమంతా స్తుతితోనూ ఆరాధనతోనూ నిండి ఉన్నది ప్రభా. మీకు మహిమయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ఆరాధనకు ముందుగా ప్రభా నీ వాక్యాన్ని వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా రండి తండ్రి, మాకు అవసరమైన మీ జీవపు రొట్టె నా ప్రభా, వాక్యపు రొట్టె మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడనైన నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు గొప్ప నామమున, ఉన్నత పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది పిల్లారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో దేవునికి స్తోత్రం, దానియేలు అనేటువంటి భక్తునితో, ప్రవక్తతో మరి దేవుని దూత మాట్లాడుతున్నటువంటి మాట మూల వాక్యముగా మనము చదువుకొని ఉన్నాం. పిల్లారా, మీరు ఆ 12, 11, 10 వచనాలు కూడా మీరు చదివితే అక్కడ మిఖాయేలు అనేటువంటి దేవదూత దానియేలును దర్శించి మరి భవిష్యత్తులో జరగబోతున్న విషయాలన్నిటినీ కూడా తెలియపరిచినట్లుగా దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఈ లోకానికి జరగవలసిన విషయాలన్నీ కూడా దేవునికి అన్నీ తెలుసు కదా. దేవుడు ఎవరంటే గతం ఎరిగిన దేవుడు, దేవుడు ప్రస్తుతము ఎరిగిన దేవుడు. దేవుడు ఎవరంటే భవిష్యత్తును ఎరిగిన దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? మన గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తు ఆయనకు తెలుసు. అక్కడ ఉన్నవాడని బైబుల్ చెప్పింది. ఉన్నవాడని భక్తులు, పాతకాల భక్తులు రాసినటువంటి పాట స్వచ్ఛంద సియోను వాచ్ అనే పాటలో వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్నవాడవు. ఆ పాట పాడదామా? స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. కస్తూరి అంటే బంగారం అని అర్థం. కస్తూరి అంటే బంగారం. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి వర్తమాన భూత భవిష్యత్ కాలాల వాసి. వర్తమాన భూత భవిష్యత్ కాలాల వాసి అల్ఫా ఓమేగా తానే, అల్ఫా ఓమేగా తానే, ఆద్యంతము మన యేసే, ఆద్యంతము మన యేసే. స్వచ్ఛంద సర్వాధికారి కస్తూరి పూరా. ఆలోచన మాట. ఇత్తడి తలుపులు పగులా గొట్టెద ఇనుపాగడి ఎలను విడగొట్టెదను నేను. ఆ ఇత్తడి తలుపులు పగులా ఇనుపాగడి ఎలను విడగొట్టెదను నేను.
అంధకార స్థలములలో ఉన్నట్టి నిధులను, అంధకార స్థలములలో ఉన్నట్టి నిధులను, రహస్యములో మరుగైన ధనమును నీ సంగెదను, ధనమును నీకో సంగెదను, స్వచ్ఛంద వాసి సర్వాధికారి కస్తూరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను. అంధకారంలో ఉన్న నిధులు మనకి ఇయ్యబోతున్నాడు, రహస్యములో మనకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నెరవేర్చబడునుగాక. ఈ వాగ్దానము సియోనైన నాలో నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం సంఘమనే సియోనైన మనలో నెరవేర్చబడునుగాక. స్వచ్ఛంద సియోను వాసి ఎవరు? మనం సియోను వాసులము, సియోనుమై మనం ఉన్నాం. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. మంచిది పిల్లరా, పొడిగించడానికి ఇది సమయం కాదు. సీనన్న కదా, వాతావరణం బాగల పిల్లరా. దూత వచ్చి మరి దానియేలు భక్తునితో, ప్రవక్తతో, దానియేలును ప్రవక్త అన్నారు కదా. పాత నిబంధనలో ప్రవక్త అనలేదు, కానీ దానియేలు ప్రవక్త ఎక్కడయ్యాడంటే యేసు ప్రభువే దానియేలును ప్రవక్త అన్నాడు క్రొత్త నిబంధనలో. కనుక దానియేలు కూడా ప్రవక్తల వరుసలో చేర్చబడ్డాడు. ఈ దూత వచ్చి భవిష్యత్తు విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నది. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో మనకు తెలియదు, కానీ మనం నమ్మిన దేవునికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం. మన దగ్గర అయితే ఏమి లేదు, కానీ మనం నమ్మిన దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. కనుక మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఏ సమయానికి మనకు అవసరమో దానిని ప్రభువు మనకిస్తాడు. సందర్భంలో పరిశుద్ధత, జ్ఞానము, న్యాయము, ఇవన్నీ కూడా, డబ్బు, ఇవన్నీ మనకు కావాలి, సమయోచితంగా కావాలి. మనకు అవసరమైనవన్నీ కూడా సమయోచితంగా ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. భవిష్యత్తు విషయాలు ఇలా జరగబోతుంది, దేవుని ప్రణాళిక ఇలాగూ నెరవేర్చబడబోతుంది అని చెబుతూ చివరిగా ఫైనల్గా ఇలా జరుగుతున్నది కనుక దానియేలు నువ్వేమై ఉంటావంటే, ఇప్పుడు చదవండి 13వ వచనం. నీవు అంత్యము వరకు ఎట్లా ఉండాలి? అంత్యము వరకు అంటే ఫైనల్, ఇన్ ది ఎండింగ్ అన్నమాట. అంతము వరకు నువ్వు నిలకడగా ఉండు అంటే నీ అంతము వరకు అని, లేకపోతే నీకు ఆశిస్తే ఈ లోకాంతం వరకు అని. అదో అంతం అనేది ఉన్నది, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అన్నాడు అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రికలో. అన్నిటికీ ఎండింగ్ ఉంది, అన్నిటికీ బిగినింగ్ అనేది ఉన్నట్లుగా అన్నిటికీ ఎండింగ్ అనేది కూడా ఉన్నది. ఈ లోకానికి బిగినింగ్ ఉంది, ఈ లోకానికి ఎండింగ్ ఉంది. అలాగే ప్రతిదానికి సముద్రాలకు బిగినింగ్ ఉంది, సముద్రాలకు ఎండింగ్ ఉంది. జంతువులకు బిగినింగ్ ఉంది, జంతువులకు ఎండింగ్ ఉంది. అలాగూ ప్రతిదానికి కూడా బిగినింగ్ అండ్ ఎండింగ్ ఉన్నట్లుగా మనకు కూడా ఒక బిగినింగ్ ఉన్నది, ఎండింగ్ కూడా ఉన్నది. అది ఎప్పుడో తెలియదు. దేవా, భూమి మీద నీ కొరకు ఘనంగా బ్రతకాలి. పరలోకానికి వచ్చినాక అక్కడ దూతలు చెప్పుకుంటారు కదా, ఇదిగో వీడు భూమి మీద, ఈమె భూమి మీద దేవుని కొరకు రోషం కలిగి బతికొచ్చింది, దేవుని ప్రణాళిక ఒక భాగమై మండి వచ్చింది అని చెప్పుకోవద్దంటమ్మా. మనమందరం పరలోకానికి వెళ్తామా వెళ్ళమా అమ్మా? అది అనుమానమేనా? ఎవరికి తెలుసయ్యా? ఎవరికి తెలుసు? అట్లా అనబాకండి. మనము వెళ్ళేదం నిశ్చయముగా, అవునా? దేవుడొక నగరము కై సిద్ధపరచు చుండెనుండుటకై మనము వెళ్ళేదం. అందులో డౌట్ లేదు. నగరము మన కొరకై. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు,
మనం పరలోకానికి ఎందుకు వెళతామంటే యేసయ్య రక్తమును బట్టి. హల్లెలూయా. వీళ్ళెవరు? తెలుపు చేసుకున్నోళ్ళు వీళ్ళు. అందుకెళతాం పరలోకానికి, మన నీతిని బట్టి కాదు, మన యథార్థతని బట్టి కాదమ్మో, నువ్వేదో చేసినందుకు కాదు, యేసయ్య పరిశుద్ధ రక్తమును బట్టి మనమందరం తప్పకుండా అక్కడికి వెళతాం. వెళ్ళినాక అక్కడ అనుకుంటారు, చెప్పుకుంటారు, ఏం బతికినమ్మయమా. ఇంత సత్యం తెలుస్తున్నప్పటికి కూడా వాక్యపు వెలుగులో ఏమి జరగబోతుందో దైవజనుల ద్వారా వింటూ కూడా వీళ్ళు దేవుని కొరకు సరిగా బ్రతికిరాలా అని ఒక గుంపును గురించి అనుకుంటారు. కొందరి గురించి వీళ్ళు చూసావా, వీళ్ళు దేవుని కొరకు ఘనంగా బ్రతికొచ్చారు భూమి మీద, దేవుని వాక్యం బాగా అర్థం చేసుకున్నారు, ఎలా బ్రతికితే నిత్యత్వంలో దేవుడు మెచ్చుకుంటాడో, బహుమతులు ఇస్తాడో వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు దేవుని మహిమ కొరకు బ్రతికారు అని అనుకుంటారంట. పరలోకంలో మన గురించి చెప్పుకునేటప్పుడు చీపుగా చెప్పుకోవటం మీకు ఇష్టమా? పరలోకంలో మన గురించి ఘనంగా చెప్పుకోవటం మీకు ఇష్టమా? అదా, నన్ను గురించి ఘనంగా చెప్పుకోవాలి, నిన్ను గురించి ఘనంగా చెప్పుకోవాలి. దానియేలు గురించి ఘనంగా చెప్పుకుంటారు, ఏలియా గురించి ఘనంగా చెప్పుకుంటారు, పౌలును గురించి ఘనంగా చెప్పుకుంటారు. నిన్ను గురించి అలా చెప్పుకోవద్దా? చెప్పుకోవాలంటే వాక్యాన్ని బాగా అర్థం చేసుకో, అర్థమైంది. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో గ్రహించు, భవిష్యత్తులో మనం ఎక్కడ ఉండబోతున్నామో తెలుసుకో, ఎలా ఉండబోతున్నామో కూడా తెలుసుకో. ఎక్కడ ఉండబోతున్నామో తెలుసు, కానీ ఎలా ఉండబోతున్నామో మనకు తెలియదు. ఎలా ఉండబోతున్నామంటే ఎక్కడ ఉండబోతున్నామంటే పరలోకం ఉండబోతున్నాం, ఎలా ఉండబోతున్నామంటే మాత్రం డౌటే. అది నిన్ను బట్టే చెప్పాలా, నన్ను బట్టే చెప్పాలి. ఎలా ఉండబోతున్నామంటే ఈ లోకంలో బ్రతికిన దాన్ని బట్టి అక్కడ మనం ఉండబోతున్నాం. దేవుని కొరకు సమస్తం సమర్పించుకొని ప్రాణాన్నే ఫలంగా పెట్టి బ్రతికిన పౌలుకు ఒక స్థానము, దేవుని కొరకు ఎలా బ్రతకుండా, దేవుని కొరకు కనీసం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, దేవుని కొరకు దశమ భాగాన్ని కూడా ఇవ్వకుండా ఈ లోకంలో బ్రతికిన పౌలు మనం ఒకే స్థానంలో ఉంటామా? ఉండం కదా. కనుక పరలోకంలో ఉంటామన్నది వాస్తవమే, కానీ ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉండబోతున్నావు అన్నదే ఈ లోకంలో నువ్వు బ్రతికే బ్రతుకుని బట్టి ఉండిద్ది, జీవించే జీవితాన్ని బట్టి ఉండిద్ది. దేవుణ్ణి ఏ స్థాయిలో నువ్వు ఘనపరిచేవో అన్నదాన్ని బట్టి ఉండిద్ది. దేవుడు నిన్ను ఎంతగా ఆవరించుకున్నాడో అన్నదాన్ని బట్టి ఉండిద్ది. దేవుణ్ణి ఎంతవరకు ఆక్రమించుకున్నాడు? ఏమ్మా, నీ కళ్ళు దేవుని స్వాధీనమేనా? నీ ముక్కు దేవుని స్వాధీనమేనా? నీ నోరు దేవుని స్వాధీనమేనా? నిన్ను దేవుడు నీ కళ్ళను స్వాధీనపరుచుకోగలిగాడా? నీ హృదయాన్ని దేవుడు స్వాధీనపరుచుకోగలిగాడా? ఇంకా చెత్త అంతా ఏమైనా ఉందా? నీ మనసును దేవుడు స్వాధీనపరుచుకున్నాడా? నేనంతా నా ప్రభువుకు స్వాధీనమైపోయి ఉన్నాను అన్న సాక్ష్యాన్ని ఎవరైతే కలిగి బ్రతుకుతారో వారు ఉన్నతమైన స్థానంలో ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక నేను కాదు, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, కృప కలుగును గాక అనే పాట ఇవ్వండి. దావీదుజనుడు చివరిలో ఒక చరణం రాశాడు, కృప కలుగును గాక, కృప కలుగును గాక, దేవుని రాజ్య నిర్మాతల కిలలో జయము కలుగు గాక, దేవుని రాజ్య నిర్మాతల కిలలో జయము కలుగు గాక, కృప కలుగును గాక. దేవుని కొరకై లోకపు మమతను పెంచుకొనినదై ఆత్మవశులకు, దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొనినదై ఆత్మవశులకు, క్రీస్తే బ్రతుకని మరణమే మేలని, క్రీస్తే బ్రతుకని మరణమే మేలని, తెగువతో బ్రతికెడి సాహసికులకు కృప కలుగును గాక, నిరను కృప కలుగును గాక, జయము కలుగు గాక, కృప కలుగును, అవును కృప కలుగును గాక, దేవుని రాజ్య నిర్మాతల కిలలో జయము కలుగు గాక, కృప కలుగును గాక, కృప కలుగు
దేవునికి మహిమ కలుగును గాక. పిల్లారా, ఏం రాశాడు భక్తుడు? దేవుని కొరకు లోకపు మమతలు త్రెంచుకొనిన దైవాత్మవశులకు. అది మమతలుంటాయి కొన్ని. దేవుని కంటే గొప్పదైంది కాదు ఈ అమ్మాయి, దేవుని కంటే గొప్పది కాదు ఈ కొడుకు, దేవుడి కంటే గొప్పది కాదు ఈ మనవడో మనవరాలు. చెత్త ఉంది మీ హృదయాల్లో. దేవుని కొరకు ఏం ఫలిస్తారు? రోషం కలిగి చెబుతున్నా, మమతను ద్వేషించమన్నాడు. దేవుని కొరకు లోకపు మమతలు త్రెంచుకొనిన దైవాత్మవశులకు. క్రీస్తే బ్రతుకో, మరణం మేలు. అది బ్రతకడం అయితే ఎందుకొరకు తింటున్నావు? ఎందుకొరకు నాన్ వెజ్ తెచ్చారు? ఎలా ఎందుకొరకు తెచ్చారు? ఎందుకొరకు బట్టలు? ఎందుకొరకు? ప్రభు కొరకయ్యా, నా యేసయ్య కొరకు అన్న ఆన్సర్ రాకపోతే ఎందుకు చదువు? ఎందుకు చదువు? ఏది నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఎందుకొరకు వ్యాపారం సీనన్నా? ఎందుకొరకు? ఎందుకొరకు ఈ పనులన్నీ? యేసయ్య కోసమయ్యా. దేవునికి స్తోత్రం. ఆ ఆన్సర్ మీకు రాకపోతే ఇక్కడికి రావటం అనవసరం. అది నాకు జీవితం అర్థమైంది, నాకు లైఫ్ అర్థమైంది. బ్రతకటం యేసయ్య. యేసయ్య అని ఆన్సర్ రాకపోతే బతకటం అనవసరం, బతకటం అనవసరం. ప్రభు ఈ విధమైన పరిస్థితి లేకపోతే అసలు ఈ జీవితం ఎందుకయ్యా? జీవితం ఎందుకు? ప్రభులారా, అలా బ్రతికిన వాళ్ళకే పరలోకంలో ఉన్నతమైన స్థానం ఉంది. రా నా కుమారుడా, రోషం కలిగి బ్రతికావు నా కోసం భూమి మీద పౌరుషం కలిగి బ్రతికావు. రోషం కలిగి బ్రతికిన ఏలియా, రోషం చచ్చి బతికిన మనకో ఒకే స్థానమా? రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కార్యాల కొరకు బ్రతకాలి, దేవుని మహిమ కోసం మనం బ్రతకాలి. కనుక మనము నీ అంత్యము వరకు నమ్మకంగా ఉండు. అప్పుడు నువ్వు విశ్రాంతిలోకి నువ్వు వస్తావు. కాలాంతమందు నీ వంతులో ప్రవేశిస్తావు. విశ్రాంతి నుండి కాలాంతం అన్నాడు పిల్లరా. కనుక అంతం వరకు మనం ప్రభు కొరకు నమ్మకంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పని కొరకు, ప్రణాళిక కొరకు మనం బ్రతకాలి. తర్వాత మనం పరలోకానికి వెళతాం. పిల్లరా, ఉదయకాలం ప్రభువు నాకు బయలుపరిచాడు. పిల్లరా, మన యొక్క గురి, మన లక్ష్యము, మన అంతమ గమ్యము, క్రైస్తవుని యొక్క, దేవుని బిడ్డ యొక్క గురి గమ్యము ఏమై ఉన్నది? వారి ఆశలు ఆశయాలు ఏమై ఉన్నవి అంటే, వీళ్ళు లోకంలో వీళ్ళు ఏది చేసినా, ఎలా బ్రతికినా దేని కొరకు బ్రతుకుతారు? బ్రతకాలి అంటే హెవెన్ కొరకు బ్రతుకుతారు. హెవెన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతుకుతాడు నిజమైన దేవుని బిడ్డ. ఇంకిదే కారణం. ఎందుకొరకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇలా చేయటం వల్ల నేను పరలోకానికి వెళ్తాను. ఎందుకొరకు ఇలా మాట్లాడుతున్నావు? పరలోకానికి వెళ్ళటం కొరకు. ఎందుకు ఇలా నువ్వు కొన్ని చంపుకున్నావు? పరలోకానికి వెళ్ళటం కొరకు. ఎందుకొరకు ఇలా చేస్తున్నావు? పరలోకం కోసం. ఎందుకు ఇంత ప్రయాస? పరలోకం కోసం. ఎందుకొరకు ఇంత టైం తీసుకున్నావు? పిల్లరా, పరలోకం కోసం. మొన్న ఒక బరియల కార్యక్రమం మిస్ అయ్యా. నన్ను బాగా ప్రేమించే ఒక తమ్ముడు ఉన్నాడు, జాన్ పాల్ అని. అన్యుల నుంచి రక్షణ పొంది దేవుని సేవ చేస్తున్నాడు సుబ్బయ్య తోటలో, కవలమమ్మ. ఆ తమ్ముడు ఏ చిన్న కార్యక్రమం జరిగినా నేను ఉండాలి. నన్ను ఒక ఆత్మీయ నాయకునిగా, తండ్రిగా భావించి నన్ను అన్నిటికీ ముందు పెడతాడు ఆ తమ్ముడు. ఇంకా కొందరు ఉన్నారు అలాంటి వారు. ప్రశాంత్ తమ్ముడు, వేలు, ఈ తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు. నన్ను దృష్టిలో పెట్టుకొని, అన్నం ఉంటే చాలన్నట్లుగా వాళ్ళు ప్రతి కార్యక్రమం నన్ను ముందు పెట్టుకొని జరిపించుకుంటారు. అంతకుముందు కొన్ని దినాల్లో ఆ సంఘంలోని ఒక పెద్ద తల్లి గారు చనిపోయినప్పుడు నేను అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాల దగ్గరుండి ఆ బరియల కార్యక్రమం అంతా కూడా జరిగించాను. మొన్న గురువారం దినాన, శుక్రవారం తల్లి గారు చనిపోయి, మరొక తల్లి చనిపోతే ఆ రోజు ఏం జరిగిందంటే, నేను వేరే చోట సువార్త కోటానికి వెళ్ళా. ఆ సువార్త కోట ముగించుకొని వచ్చేటప్పుడు కల్లా 12-1 అయింది కదా. ఆ సందర్భంలో భోజనం చేయటం ఇష్టం లేకపోయింది. అరగదు కదా ఆ సమయంలో. తింటే అడిగిద్దామా? అది లేనిపోయింది. కొవ్వు పెంచుకోవడం తప్ప ఆ సమయంలో తినకూడదు. ఏదైనా మజ్జిగో మంచిలో దాగి పనుకోవాలా. టైం ఓవర్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ఆకలి మీద తినొద్దు. ఏంగా తెల్లారి తినమ్మా, ఏం కాదు. ఆ టైంలో దీన్ని అరిగించుకోకపోతే లేనిపోయింది బాధ కదా. ఫ్యాట్ అంతా పెరిగి. పెంచుకోవటం సులభమేనమ్మా, తగ్గించుకోవటమే కష్టం. నా తిప్పలు చూడండి. పెంచుకోవటం ఈజీయే, కానీ దాన్ని తగ్గించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి, తరగదు, అది తగ్గదు. కనుక ఎందుకు ఈ బాధలన్నీ?
జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో తినలేకపోయాం, రేపు పొద్దున్న తినాలి, ఏమైంది మానుకోండి. అలా నేను ఏమనుకున్నానంటే గురువారం సాయంత్రం ఆహారం తినకుండా వండుకున్నాను. అప్పటికి 12, 1 అయింది. ఇక నెక్స్ట్ ఫ్రైడే అయింది. ఫ్రైడే అంటే ఏంది? మన సంఘానికి ఉపవాస దినం. ఫ్రైడే ఏంటి మా చెప్పండమ్మా? మన సంఘానికి అదన్నా గుర్తుందా? నీకుందేమో, మాకు లేదు అది. ఉపవాసం దినమంటే నీకుందేమోనయ్యా, సంఘానికి ఉపవాస దినం అది శుక్రవారం అనేది. కనుక ఉపవాస దినం కాబట్టి, శుక్రవారం కాబట్టి మరి భోజనం చేయొచ్చా? భోజనం చేసి మీరు భోజనం చేయకుండా వచ్చి కూర్చున్న మీకు నేను వాక్యం చెప్పటం అది న్యాయమేనా? దేవుడు చూస్తాడు కదాన్ని. అరే నువ్వేమో బాగా తినొచ్చావు, వాళ్ళేమో తినకుండా వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు నువ్వు చేసే ప్రసంగం మీద నాకు అర్థం కాదు, ఇది న్యాయమేనంటారా అని చెప్పి నేను ఆలోచించి పిల్లరా ఉండిపోయా. అమ్మో తప్పు కదా శుక్రవారం అని. ఆ సమయంలో తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా కార్యక్రమం రావాలని. వస్తానని చెప్పాను, తర్వాత రాలేకపోయాను, బాగా వీక్ అయిపోయా, బలహీనం అయిపోయా. వెంటనే మరొక సేవకుని ఫోన్ చేసి పంపించా, నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమం జరిగించి, బాగా బాడీ బలహీనం అయిపోయింది, నేను రాలేను అని చెప్పాను. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే దేవుని కొరకు మనము కొంత రిస్క్ తీసుకోవాలన్నా. అది రిస్క్ తీసుకోండి అమ్మా, రిస్క్ తీసుకోండి, కొన్ని సమస్యలు పైన వేసుకోండి. దేవుని కొరకు, నీ కోసం కాదు, మళ్ళీ దేవుని కోసం కొంచెం రిస్క్ తీసుకో. నశించిన ఆత్మల కోసం, సువార్త కోసం కొంచెం రిస్క్ తీసుకోమ్మా. నువ్వు నీ బిళ్ళలు పాడుగాను, బిళ్ళలు వేసుకోవాలి టయానికి, వాటి బిళ్ళలు వేసుకోవాలంటే ప్రార్థనకు పోకూడదు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు కల్లా 12 అయింది అని పిల్లరా. అదో ఆరోగ్యాలు లక్ష్య పెట్టేవాడు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నంతగా సువార్త దృష్టిలో ఉందా మీకు? అసలు నశించిన ఆత్మల విషయం ఏమన్నా పట్టించుకుంటారా? మీ ముందే మీ బంధువులు, మీ రక్త సంబంధాలు పాడై తిరుగుతుంటే ప్రార్థన ఏమైనా ఉందమ్మా? ఇల్లు కట్టి పెడతా, ఏసీ కొని పెడతా, బంగారం చేసి పెడతా, రేపు చూస్తా ఉండు, అర్థమైందా? నీ అంతం ఉంది కదా, నువ్వు చేసిన దానికి ఏం చేస్తారో చూడు రేపు. ఏది మనకు మేలు కలిగిద్దో దాని మీద మనం దృష్టి ఉంచాలి. ఏ సంగతులు, ఏ విషయాలు చేస్తే పరలోకంలో తండ్రి నన్ను మెచ్చుకుంటాడో వాటి మీద మనం దృష్టి పెట్టుకోవాలి. కొంచెం రిస్క్ తీసుకో, ఏం కాదు. యేసయ్య నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఒక దేవుని బిడ్డ యొక్క ప్రసంగం పొడిగించబడుతుంది. నేను క్లుప్తంగా ముగిస్తామన్నప్పుడే కుదరదు నాకు, ఎందుకంటే మన చేతులు లేదు కదా. అవునా? నా దేవుడు మాట ఏదో చెప్పాలి మీకు అని ఆయన ఉద్దేశం. నేను సిద్ధపడి వచ్చాను, ఉపవాసంతో వచ్చా. కొంతమంది తినొచ్చారేమో, ఎందుకంటే దేవుని స్వరం ఆగిపోయింది. శరీరం బరువు అయితే ఆత్మ పని చేయాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలు పాటించి వస్తాను నేను. మీకు తినొచ్చి మీకు బాధగా ఉండిద్ది ఎంతసేపు అన్నట్టుగా. దేవుని సందేశాన్ని తీసుకోండి, దేవుని హృదయ ఆ బాధ ఏదో తెలుసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కొంచెం రిస్క్ తీసుకోండి దేవుని కొరకు. పిల్లారా, ఒక నిజమైన భక్తుని, నిజమైన క్రైస్తవుని యొక్క గురి గమ్యం ఏంటంటే పరలోకము. ఒక నిజమైన భక్తుడో, నిజమైన భక్తురాలు ఇది దృష్టిలో పెట్టుకొని బ్రతుకుతారు, అంతేనా? పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం చేస్తారు, పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేస్తారు, పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని సంసారం చేస్తారు, పరలోకంలో దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేస్తారు. పరలోకంలో దృష్టిలో పెట్టుకుని చేసే పని అది పని కాదు, నువ్వు దేవుని బిడ్డవే కాదు. నిజమైన భక్తుడు, నిజమైన దేవుని బిడ్డ ఏ పని చేసినా దేని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు? పరలోకాన్ని చదివినా సరే పరలోకాన్ని పెట్టుకొని చదవాలి. అది దేవుని రాజ్యానికి ఎడ్యుకేటర్స్ కావాలి. అది ఎయిర్పోర్ట్లో దేవుని పిల్లలు ఉండాలి, ఐపీఎస్లో, ఐఏఎస్లో, బోర్డర్ సెక్యూరిటీలో, ఎయిర్ ఫోర్స్లో ఉండాలి. ఇక్కడ ఏదో రాయటం కాదు, చదివితే ఉన్నతంగా ఉన్నారా బిడ్డలో, ఏదో డిగ్రీ తాగటం కాదు, సరేనా? చదవాలి, ఉన్నతమైన ర్యాంకులోకి రావాలి. ఎక్కడ కనపడాలంటే ఎయిర్పోర్ట్లో కనపడాలి నాకు. ఎక్కడ కనపడాలంటే ఉన్నతమైన స్థితిలో అక్కడ ఉన్నాను రా అన్న, కలెక్టర్ ఆఫీసులో ఉన్నాను, ఏదైనా పని ఉంటే వచ్చేయి, అసెంబ్లీ సచివాలయంలో ఉన్నాను, ఉంటే రా అక్కడికి రా అనాలి, అట్ట చదవాలి. అర్థమైందా? ఓసారి విమానంలో పోతున్నాం రమేష్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయాం. నాతో పాటు 5గురు ఉన్నారు, వారి ఆధార్ కార్డులన్నీ బాగానే ఉన్నాయి.
నాదొక్కడిది మిస్ అయింది. నా దాంట్లో సరిగా అడ్రస్ లేదు, నన్ను నా పేరు బయట. అసలు ఆ ప్రోగ్రాం అంతా నా కోసం ఏర్పాటు చేయబడిన ప్రోగ్రాం అది. పిల్లారా, నన్ను ఆపేటప్పుడు కల్లా చాలా బాధపడ్డాడు బ్రదర్. ఇక నేను బయట ఉన్నాను, తిప్పలు పడుతున్నారు వీళ్ళు, ఇప్పుడు ఎట్లా అని సాక్షి ఫోన్ చేస్తున్నారు, ఎట్లా అది పంపు ఇది పంపు అంటున్నారు. ఇక పిల్లారా, ఆ సమయంలో ఒక సిస్టర్ వచ్చేసింది, దేవునికి స్తోత్రం. వచ్చేసి బ్రదర్ని తెలుసు, అన్న ఏంటి విషయం, ఏంటన్న ఎక్కడ ప్రయాణం ఎక్కడున్నారంటే, అమ్మ ఇట్లా ప్రయాణం చేస్తున్నాం, ఇదిగో ఇలా మా అందరి బాగా నందిగా అన్నది కాలేదంటే వెంటనే సోదరి అప్పుడప్పుడు ఏం చేసిందో తెలియదు, అన్న వచ్చేసే లోపల పోయాం. దేవునికి స్తోత్రం. ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ విశ్వాసులు. కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నారు తండ్రి విశ్వాసులు. నువ్వు ఇండియా ఎక్కడ కనబడు, ఢిల్లీ, సికింద్రాబాదు రైల్వే హెడ్ క్వార్టర్స్లో ఆఫీసర్ గారు కోటాలకు వస్తాడు. ఒక పని కూడా జరగాల ఆశించాం, అది జరగలేకపోయింది. అది పిల్లారా, ఇట్లా అది ఆ గోలు పెట్టుకొని చదవాలి. అది ఎందుకు పెళ్ళొద్దు, యేసయ్య కోసం. ఎందుకు పెళ్ళి ఏమా, యేసయ్య కోసం. అది ఏది నువ్వు ఏది చేస్తావో పిల్లలు. నా మాటలు బాగున్నాయమ్మా, బాగున్నాయా? బాగుంటే తీసుకోండి, లేకపోతే చెత్తబొట్టలో వేయండి, సరేనా? విషయంలోకి వద్దాం పిల్లరా. ఒక నిజమైన దేవుని భక్తుని ఆశయం ఏమిటంటే, అతడు ఏది చేసినా దేని కొరకు చేస్తాడంటే పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. కనుక అక్కడికి వెళ్ళాలి. నువ్వు నిలకడగా ఉండు దానియేలు, నువ్వు విశ్రాంతి నుండి అక్కడికి వచ్చేస్తావు అన్నాడనమాట. కాబట్టి మన గోల్ అంతా కూడా దేని మీద ఉండాలంటే పరలోకం మీద ఉండాలి. దాని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. నిలకడ, ఎడతెగక, కంటిన్యూగా, ఇవన్నీ కూడా సమానమైన పదాలు. మనము నిలకడగా ఉండి ఎడతెగక చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, చెప్పి నేను ప్రార్థన చేస్తా, సరేనా? మనము నిలకడగా ఎడతెగక కొనసాగిస్తూ ఉండవలసిన కార్యక్రమాలు, వాటిలో మనం ఎప్పుడు కూడా వెనకపడకూడదు, తగ్గిపోకూడదు, ఆగిపోకూడదు. నేను చెప్పబోతున్నటువంటి 7 విషయాల మీద మీ దృష్టి ఎప్పుడు ఉండాలి, వాటి మీద మనసు ఉండాలి. పరలోకానికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల మీద మీ మనసు, మీ దృష్టి మీరు పెట్టుకోవాలి. మొట్టమొదట పరలోకాన్ని దృష్టిలో పెట్టుకున్న వ్యక్తి మొట్టమొదటి విషయం ఏంటంటే రక్షణ పొందాలి, రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందకుండా, రక్షణ పొందని వారు పరలోకానికి రారు. పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చితివి, వీని కాళ్ళు చేతులు కట్టేసి వెలుపల చీకటిలో వేయమన్నా. అక్కడ పెళ్లి వస్త్రం అంటే ఏంటంటే రక్షణ అన్నమాట. పిల్లరా, రక్షణ వస్త్రం మనం ధరించుకో. రక్షణ అనేది ప్రాముఖ్యం. 2, రక్షణ పొందినటువంటి మనము దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ పొందిన మనము దేవుని సంఘములో చేర్చబడాలి. రక్షణ పొందిన మనము సంఘమునకు వెలుపల బ్రతకొద్దు. సంఘ సహవాసం లేకపోతే అది సరైన విధానం కాదన్నమాట. రక్షణ పొందిన మనమందరం కంటిన్యూగా సంఘములో ఉండాలి, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి. ఇది మా చర్చ్, ఇది మా సహవాసం అన్న ఆలోచనలో మనం కొనసాగే వాళ్ళంగా దేవుల్లో ఉండాలి. రక్షణ పొందటం ముఖ్యమన్నా, రక్షణ చాలా ముఖ్యం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్ట తప్పించుకుంటామన్నా అన్నాడు. ఎందుకంటే యేసయ్య ప్రాణం ఇచ్చాడన్న రక్షణ కోసం. మనం నిర్లక్ష్యం చేయటం అనేది యేసయ్య ప్రాణ త్యాగాన్ని నిర్లక్ష్యం చేయటం, అవునా? రక్షణను నిర్లక్ష్యం చేయటం అనేది యేసయ్య రక్తాన్ని తృణీకరించడమేనన్నా. నా మాట వినండి. మొట్టమొదటి రక్షణ పొందని బిడ్డలారా ఎవరైనా ఉంటే మీరు రక్షణ పొందండి. పరలోకాన్ని వెళ్ళాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందిన మనం నెంబర్ 2 సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడటం అంటే యేసయ్య శరీరంలో మనము చేర్చబడటం. ఇది ఎడతెగని విషయం అన్నమాట. సంఘ సహవాసం. నెంబర్ 3 చెబుతున్నాను, అపోస్తలుల బోధ. ఏ బోధ అది? అపోస్తలుల బోధ. అపోస్తల బోధ అంటే ప్రత్యేక బోధ కాదు, యేసయ్య బోధే అపోస్తలుల బోధ. యేసయ్య ఏదైతే బోధించాడో అపోస్తలులు రాశారు, అంతే. అపోస్తలులు బోధించారు, గ్రంథస్థం చేశారు. కాబట్టి ఈ వాక్యములో మనము కొనసాగుతూ ఉండాలి. విస్తరించడానికి సమయం లేదు, అనేకమైన బోధలు ఉన్నాయి. కనుక మనం ఏ బోధలో నడవాలి? అపోస్తలుల బోధలో నడవాలి. అపోస్తలుల బోధలో